ఆంధ్రప్రదేశ్‌లోని 13 లక్షలకి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు గత ఏడాది కాలంగా ఒకే ఒక్క విషయం చెప్పుకుంటున్నారు. మా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఆర్థికేతర సమస్యలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు రీప్రజెంటేషన్లు ఇచ్చినా ఫలితం శూన్యం. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లలో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోకపోతే వర్క్ ఫోర్స్ మనోస్థైర్యం పడిపోయి సంక్షేమ పథకాల అమలు కూడా దెబ్బతినవచ్చు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఏకంగా వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా వదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ భారాన్ని పూర్తిగా తొలగించలేకపోతుంది. ముఖ్యంగా డిఏ బకాయిలకు వస్తే 2018 జూలై నుంచి 2024 జనవరి వరకు డిఏ అరియర్స్ పూర్తిగా చెల్లించలేదు. అంతేకాక 2024-26 మధ్య మరో 4 డిఏ వాయిదాలు, వాటి అరియర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. 2025 అక్టోబర్లో 3.64% డిఏ పెంపు 37.31%కి ప్రకటించిన జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు అరియర్స్ రిటైర్మెంట్ సమయంలో మాత్రమే చెల్లించాలని ఉత్తర్వులు. ఇది ఉద్యోగులను మరింత నిరాశ చెందించింది. జేఏసీ నేతలు డిఏ బకాయిలు వెంటనే నగదు రూపంలో చెల్లించాలని మళ్లీ హెచ్చరికలు ఇస్తున్నారు. అలాగే రెండోది పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఆలస్యం. 11వ పీఆర్సీ అరియర్స్ ఇంకా పూర్తిగా చెల్లించలేదు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు డిమాండ్ చేశాయి. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు అని ఆలస్యం చేస్తున్నారు. ఇక ఇంటిరం రిలీఫ్ అయ్యారు కూడా ఎన్నికల హామీల మేరకు ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి సగటున 15 నుంచి 25 లక్షలు రావాల్సి ఉంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కూడా దెబ్బతింది. కార్పొరేట్ హాస్పిటల్కు పెండింగ్ పేమెంట్స్ కారణంగా చికిత్స నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల 7,358 కోట్ల బకాయిలు విడుదల చేసినా ఉద్యోగ సంఘాలు ఇది కేవలం చిన్న మోతాదు మాత్రమే అంటున్నారు. మొత్తం బకాయిలు 30,000 కోట్లకు పైగా ఉన్నట్లు యూనియన్లు అంచనా వేస్తున్నాయి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ హైకోర్టు ఆదేశాలు ఉన్నా పూర్తిగా అమలు కాలేదు. పాత ఆర్డర్ల అమలు, సర్వీస్ రూల్స్ సవరణలు ఆలస్యం, ఉద్యోగులపై అదనపు భారం పెరిగింది. అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ఫ్యామిలీ పెన్షన్ ప్రాసెసింగ్ ఆలస్యం. ఈ సమస్యలు ఉద్యోగులు రోజువారీ జీవనం, కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా, మా సమస్యలు ఎందుకు పరిష్కరించరు అని ఉద్యోగ సంఘాలు ఏపీజేఏసీ ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ యంత్రాంగం రీడ్ బీట్. వారి అసంతృప్తి పెరిగితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో అమలు కావు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే 3 నెలల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం అని హెచ్చరించాయి. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని కారణంగా చెప్పుకుంటుంది. కానీ ఉద్యోగులు మా బకాయిలు చెల్లించడం ద్వారా మనోవేగం పెంచి మరింత ఉత్సాహంగా పనిచేస్తామని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సహకారం లేకుండా తన లక్ష్యాలు సాధించలేదని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇటీవల అన్నారు. అయితే మాటలు కాదు, చర్యలు కావాలి. డిఏ అరియర్స్ పూర్తి చెల్లింపు, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం ఇవి తక్షణం చేపట్టాలి. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చి ఉద్యోగులకు పార్ట్నర్గా చేస్తేనే అభివృద్ధి సాధ్యం. లేకపోతే అసంతృప్తి త్వరలో ఉద్యమంగా మారే అవకాశం ఉంది.